ఈరోజు మనం బౌద్ధ సాహిత్యం నుండి ఒక అసాధారణమైన కథలోకి లోతుగా వెళ్దాం. ఇది ఒక జంట కథ. విశాఖుడు మరియు అతని భార్య ధమ్మదిన్న. వాళ్ల దగ్గర డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కాని వాళ్ళు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారన్నదే ఈ కథ. అవును, ఇది కేవలం ఒక పాత కథ అని చెప్పలేం. ఇది మన సంబంధాల గురించి, మన ఎదుగుదల గురించి, మన పాత్రలు ఎలా తారుమారవుతాయో ఆలోచింపజేస్తోంది. భార్యాభర్తలుగా మొదలైన వాళ్ల ప్రయాణం చివరికి ఒక గురువు శిష్యుల సంభాషణగా ఎలా మారిపోయిందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, అయితే ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. ముందుగా కథానాయకుడు విశాఖుడు. అతని నేపథ్యమేంటి? విశాఖుడు రాజగృహ నగరంలో ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందినవాడు. అంటే పుట్టుకతోనే సంపన్నుడన్నమాట. అంతేకాదు, అప్పటి మగధరాజు బింబిసారుడికి ఇతను చాలా మంచి స్నేహితుడు. ఓ, అంటే ఒకవైపు అపారమైన సంపద, మరోవైపు రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్న పలుకుబడి. సరిగ్గా. లౌకిక జీవితంలో కావలసినవన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఎలాంటి లోటూ లేదు. సాధారణంగా ఏదో దుఃఖమొస్తేనో, ఏదైనా కోల్పోతేనో వైరాగ్యం వస్తుందంటారు కదా. కాని ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. అన్నీ ఉన్నా అతన్లో ఒక అన్వేషణ మొదలైంది. అదే ఈ కథలోని కీలకమైన అంశం. అతంది ఏదో లోటు వల్ల వచ్చిన మార్పు కాదు. ఇది పూర్తిగా జ్ఞానతృష్ణ నుండి పుట్టింది. అతని జీవితంలో అసలైన మలుపు బుద్ధుణ్ణి కలవడంతోనే మొదలైంది. అంటే రాజు బింబిసారుడితో పాటు వెళ్ళినప్పుడు కదా? అవును. బింబిసార రాజు బుద్ధుణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు విశాఖుడు కూడా ఆయనతో పాటు వెళ్లాడు. అక్కడ మొదటిసారి బుద్ధుని బోధనలు విన్నాడు. అతను కేవలం విని ఊరుకునే రకం కాదు అనిపిస్తోంది. అతనిలో ఒక ప్రశ్నించే తత్వమున్నట్టుంది. ఖచ్చితంగా. గుడ్డిగా దేన్నీ నమ్మే రకం కాదు. బుద్ధుని బోధనలు విన్నాక అతనిలో ఎన్నో ప్రశ్నలు. తన సందేహాలన్నీ తీరే వరకు బుద్ధుడితో చర్చించాడు. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ అన్వేషణ వల్లే అతను ఆధ్యాత్మికంగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ మెట్లు కొన్ని సాంకేతిక పదాలున్నాయి కదా. శ్రోతాపన్న, సకడాగామి. అవును, అవి ఆధ్యాత్మిక పురోగతిలో ఉండే స్థాయిలు. శ్రోతాపన్న అంటే నిర్వాణ మార్గంలోకి అడుగుపెట్టాడు, ఇక వెనక్కి తిరగడని. సకదగామి అంటే మళ్లీ ఈ మానవ లోకంలోకి ఒక్కసారి మాత్రమే జన్మిస్తాడు. ఇక చివరిది అతను చేరుకున్న ఉన్నత స్థాయి అనాగామి. అనాగామి అంటే తిరిగి రానివాడు. పేరులోనే ఎంత శక్తి ఉందో. అంటే అతను మళ్లీ ఈ భౌతిక ప్రపంచంలోకి జన్మించడు, కోరికల మీద పూర్తి పట్టు సాధించాడు. ఇది చాలా పెద్ద విషయం కదూ? చాలా పెద్ద విషయం. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే అతను ఒక గృహస్థుగా సంసార జీవితంలో ఉంటూనే ఈ స్థాయికి చేరుకున్నాడు. అతను భిక్షువుగా మారలేదు. సరే, విశాఖుడు ఆధ్యాత్మికంగా ఇంత ఎత్తుకు చేరాడు. కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. ఎందుకంటే అతనింటికి తిరిగి వెళ్ళాలి, తన భార్యను ఎదుర్కోవాలి. పూర్తిగా మారిపోయిన తన భర్తను చూసి ధమ్మదిన్న ఎలా స్పందించి ఉంటుంది? మీరు ఊహించినట్లే ఇంటికి వచ్చిన విశాఖుడిలో విపరీతమైన మార్పును ధమ్మదిన్న గమనించింది. అతను మునుపటిలా లేడు. తనతో చనువుగా ఉండటం లేదు, భౌతిక సుఖాల పట్ల ఆసక్తి లేదు. అతన్లో ఒక రకమైన నిర్లిప్తత. భయపడి ఉంటుంది కదా, లేదా తనమీద ప్రేమ తగ్గిందేమో అని బాధపడి ఉంటుంది. కాని ఆ బాధ కాస్త స్ఫూర్తిగా ఎలా మారింది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే విశాఖుడి గొప్పతనం కనిపిస్తుంది. అతను తన మార్పు గురించి ఆమెకు పాఠాలు చెప్పలేదు. నేను జ్ఞానినైపోయాను, నువ్వు కూడా రా అని బలవంతం చేయలేదు. అంటే అతని ప్రవర్తనే ఒక సందేశంగా మారిందన్నమాట. సరిగ్గా. అతని ముఖంలోని తేజస్సు, అతనిలోని నిశ్చలత, ఇవి మాటల కంటే బలంగా పనిచేశాయి. ధమ్మదిన్న చాలా తెలివైన స్త్రీ. తన భర్తేదో కోల్పోలేదని, అంతకంటే గొప్పదేదో పొందాడని ఆమె గ్రహించింది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఇంకా పెద్దది. ఆమె కూడా భిక్షునిగా మారాలని నిర్ణయించుకుంది. అవును, ఒక సంపన్న గృహిణి, అంత గౌరవం ఉన్న స్త్రీ సర్వసుఖాలు వదిలి భిక్షునిగా మారాలనుకోవడం సామాన్య విషయం కాదు. అప్పట్లో అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. కాని ఆ కాలంలో ఒక భర్త తన భార్య సన్యాసినిగా మారుతానంటే ఇంత తేలిగా ఒప్పుకోవటమే కాకుండా దాన్ని ఒక ఉత్సవంలా జరిపించడం, ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. నిజమే. సామాజిక కట్టుబాట్లకు అది పూర్తిగా విరుద్ధం. కాని ఇక్కడే వారిద్దరి మధ్య ఉన్న లోతైన అవగాహన మనకు కనిపిస్తుంది. విశాఖుడు ఆమె నిర్ణయాన్ని అడ్డుకోలేదు. పైగా దానికి పూర్తిగా సహకరించాడు. తన స్నేహితుడైన రాజు బింబిసారుడి సహాయం తీసుకున్నాడు.
ఆమె సన్యాస స్వీకరణ కార్యక్రమాన్ని అంటే ప్రప్రజ్జను ఒక పండుగనా జరిపించాడు. ఆమెను ఒక బంగారు పల్లకిలో ఊరేగింపుగా ఆరామానికి పంపించాడని కూడా విన్నాను. ఇది కేవలం పంపించడం కాదు, ఆమె నిర్ణయం పట్ల అతనికున్న గౌరవాన్ని అందరికీ చాటి చెప్పడం. సరిగ్గా చెప్పారు. ఇది సమాజానికి ఒక సందేశం ఇవ్వడం కూడా. ఇక ఆరామానికి వెళ్లిన ధమ్మదిన్న అక్కడితో ఆగలేదు, తీవ్రమైన సాధన చేసింది. ఆమె పట్టుదల ఎంత గొప్పదంటే అతి తక్కువ కాలంలోనే ఆమె అర్హంతురాలైంది. అవును, అర్హంతురాలు. ఒక్క నిమిషం. అర్హంతురాలు అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందిన స్థితి కదా. అంటే విశాఖుడు అనాగామి అయితే ధమ్మదిన్న అర్హంతురాలు. ఆమె అతన్ని దాటి ముందుకు వెళ్ళిపోయిందన్నమాట. ఖచ్చితంగా. ఆధ్యాత్మికంగా ఆమె తన మాజీ భర్త కంటే ఉన్నత స్థాయికి చేరుకుంది. మొదట అతను ఆమెకు స్ఫూర్తి, ఇప్పుడు ఆమె జ్ఞానంలో అతన్ని మించిపోయింది. ఇది కథలో ఊహించని మలుపు. అవును, ఆధ్యాత్మిక మార్గంలో లింగభేదాలకు, పాత పాత్రలకు స్థానం లేదని ఇది నిరూపిస్తుంది. వారిద్దరూ మళ్లీ కలిసినప్పుడు ఆ సంభాషణ ఎలా ఉండుంటుందో. కథలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం అదే అనిపిస్తుంది. నిజమే. అర్హంతురాలైన తర్వాత ధమ్మదిన్న తిరిగి రాజగృహానికొచ్చింది. ఆ విషయం తెలిసిన విశాఖుడు ఆమెను కలవడానికి వెళ్ళాడు. కాని ఈసారి వెళ్ళింది తన మాజీ భార్యను చూట్టానికి కాదు, సంపూర్ణ జ్ఞానోదయం పొందిన ఒక గురువును కలవడానికి. అక్కడ వారి మధ్య జరిగిన చర్చే బౌద్ధ సాహిత్యంలో చుల్లవేదల్ల సూత్రంగా ప్రసిద్ధి చెందింది కదూ. అవును, అదే చుల్లవేదల్ల సూత్రం. ఇది ఎందుకు అంత ప్రత్యేకమంటే, బౌద్ధ సాహిత్యంలో ఒక గృహస్థుడు ఒక భిక్షునిని ధర్మసూక్ష్మాల గురించి ప్రశ్నించడం చాలా అరుదు. అది ఒక మాజీ భర్త తన మాజీ భార్యను గురువుగా భావించి అడగటం. ఆమె జ్ఞానాన్ని బుద్ధుడే స్వయంగా ప్రశంసించేంత లోతుగా ఆ చర్చ జరిగిందంటారు. ఆ చర్చలో ఒక ఉదాహరణ చెప్పగలరా? అతను ఎలాంటి ప్రశ్నలడిగాడు? తప్పకుండా. ఒక అద్భుతమైన ప్రశ్న ఉంది. విశాఖుడు అహమంటే ఏమిటి అని అడుగుతాడు. ఇది చాలా గూఢమైన ప్రశ్న. అవును. దానికి ధమ్మదిన్న బుద్ధుడు చెప్పిన పంచస్కందాలు అంటే రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం, వాటిపట్ల ఉండే ఆసక్తే అహం అని వదిలిస్తుంది. వాటిని నేను, నాది అని పట్టుకోవడమే అహం అని వివరిస్తుంది. వావ్! అంటే కేవలం నిర్వచనం చెప్పి ఆపలేదు, ఆచరణాత్మకంగా వివరించింది. అంతటితో ఆగలేదు. ఆ అహాన్ని ఎలా అధిగమించాలో కూడా వివరిస్తుంది. నిర్వాణమంటే ఏమిటి, అష్టాంగ మార్గం యొక్క సారాంశమేమిటి, ఇలా ఎన్నో క్లిష్టమైన విషయాలపై విశాఖుడడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో స్పష్టంగా సమాధానం చెప్పింది. అంటే వారి సంబంధం పూర్తిగా రూపాంతరం చెందింది. లౌకిక స్థాయిని దాటి పూర్తిగా ఆధ్యాత్మికమైనదిగా మారిపోయింది. ఇక్కడ విశాఖుడిని మెచ్చుకోవాలి. తన మాజీ భార్య తనకంటే జ్ఞానంలో ఉన్నత స్థాయికి చేరిందని ఒప్పుకుని ఒక శిష్యుడిగా మారడం, అది చాలా గొప్ప విషయం. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ చర్చ తరువాత విశాఖుడు నేరుగా బుద్ధుని వద్దకు వెళ్ళాడు. తమ మధ్య జరిగిన సంభాషణ గురించి మొత్తం వివరించాడు. ఆ చర్చ గురించి విన్న బుద్ధ భగవానుడు కూడా ధమ్మదిన్న ప్రజ్ఞను ఎంతగానో మెచ్చుకున్నారు. అవును, ఆయన అన్న మాటలు అద్భుతం. నేనక్కడ ఉండి ఉంటే ధమ్మదిన్న చెప్పిన సమాధానాలనే నేను కూడా చెప్పి ఉండేవాణ్ణి అన్నారట. ఒక గురువు తన శిష్యురాలికి ఇంతకంటే గొప్ప ప్రశంస ఇవ్వలేరు. ఇది ఆమె సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతికి లభించిన గొప్ప గుర్తింపు. ఇక్కడతో ధమ్మదిన్న కథ ఒక ఉన్నత స్థాయికి చేరింది. మరి విశాఖుడేమయ్యాడు? అతను కూడా భిక్షువుగా మారాడా? లేదు, విశాఖుడు గృహస్థుడుగానే ఉండిపోయాడు. అతను బుద్ధుని ముఖ్య ఉపాసకులలో అంటే గృహస్థ అనుచరులలో ఒకరిగా పేరు పొందాడు. అవును, అతను తన సంపదను, పలుకుబడిని ధర్మప్రచారానికి, సంఘానికి సేవ చేయడానికి ఉపయోగించాడు. దాదాపు 500 మందికి ధర్మసహచరుడుగా ఉన్నాడంటారు. సరిగ్గా. ఇది ఈ కథలోని మరొక ఆసక్తికరమైన కోణాన్ని చూపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అందరూ సర్వం వదిలేయాల్సిన అవసరం లేదు. విశాఖుడిలా గృహస్థ జీవితంలో ఉంటూ సేవ చేయవచ్చు, లేదా ధమ్మదిన్నలా భిక్షునిగా మారి సంపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చు. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు స్ఫూర్తి పొందడం, ఒకరి జ్ఞానాన్ని మరొకరు గౌరవించడం, ఇది సంబంధాల పరిణామంలో ఒక అత్యున్నత స్థాయిని చూపిస్తుంది. విశాఖుడు మరియు ధమ్మదిన్నల కథ ఇక్కడితో ముగిసింది. అద్భుతమైన పరివర్తన, లోతైన తాత్వికత ఉన్న కథ ఇది. అయితే ఇది మనకొక ఆలోచనను మిగిల్చి వెళుతుంది.
మన ఆధునిక సంబంధాలను చూసుకుంటే భాగస్వాముల్లో ఒకరు వ్యక్తిగత ఎదుగుదలలోనో లేదా జ్ఞానాన్వేషణలోనో మరొకరి కంటే వేగంగా ముందుకు వెళ్ళినప్పుడు ఆ బంధం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. అప్పుడు అసూయ, అభద్రత, అహం వంటివి తలెత్తుతాయా? లేక విశాఖుడిలా భాగస్వామి ఎదుగుదలను చూసి స్ఫూర్తి పొంది వారి జ్ఞానాన్ని గౌరవించగలమా? పాత పాత్రలను అంటే భర్త, భార్య అనే లేబుల్స్ను పక్కన పెట్టి ఇద్దరు వ్యక్తులుగా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రయాణించడం సాధ్యమేనా? ఈ కథలోని గురు శిష్యుల పరివర్తన నేటి సంబంధాలకు ఏం నేర్పుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.